ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడే ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతికివరమ్మా, ఇప్పుడు ఎవరు బ్రతుకుతున్నారు 100 ఏళ్ళు? అర్ధాయుషే. టాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేది 50 సంవత్సరాల వరకు బ్రతకడమే గ్రేట్. అంత ఫుడ్, ఆయిల్ ఫుడ్ అంతా తింటారు. సో మీరు డాక్టర్ గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇక నా వరకు అయితే సార్ మోకాలు నొప్పులు సార్. నాకు ఇంకొక ప్రాబ్లం ఏమీ లేదు, కానీ అంటే ఇప్పుడు నాకున్న హైటు 5 అడుగులు సార్ కరెక్ట్గా. నాకున్న ఏజ్ 57 సంవత్సరాలు, కానీ 77 కేజీలు. జనరల్గా మెట్లు ఇలా స్ట్రైట్గా దిగుతారు కదా సార్, నేను అలా దిగలేను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లాగా అడ్డంగా దిగాను. ఈ కాలైతే నేను ఇంకా బ్రహ్మం గారిలాగా మఠం వేసుకోలేను ఏదైనా ఉంటే. అందుకే రాగానే అడిగాను, అమ్మకి సార్తో పాటు కింద కూర్చోవాలి, లేదు కుర్చీలు ఉన్నాయండి అన్నారు. ఇప్పుడు అందరూ ఆపరేషన్ అంటున్నారు, అది చేయించుకుంటాను అంటున్నారు, కానీ నాకు ఇష్టం లేదు. బాగుండదని కోసి ఏదో చేస్తారు. ఈ హీట్ పెట్టడం ఒకటి చేస్తాను, అది కొద్దిగా సేపు రిలీఫ్ ఇస్తుంది, మరి మామూలు అవుతుంది. పచ్చకర్పూరము కొబ్బరిలో కలిపి రాస్తాను సార్, కాపడం పెడతా. మీరే చెప్పారు అది కూడా. పాదాలకి కొబ్బరి నూనె రోజు నైట్ 10-11 అయినా ఆ టైంలోనే కాళ్ళు రాసి హీట్ పెట్టి అప్పుడు నేను నిద్ర. జనరల్గా ఆర్టిస్టులు జీవితాలు ఎలా ఉంటాయి సార్, ఇంట్లో తక్కువగా ఉంటాం, ఇన్నోవాలు ఎక్కువ ఉంటాం. ఇంకా రాత్రి అప్పుడు 1 గంటకు వచ్చినా 2 గంటలకు వచ్చినా ఫస్ట్ తను చేసేది కాళ్ళకు మర్దన గట్ట చేసి అప్పుడు తెల్లవారికి మళ్ళీ రెడీ టు గో అన్నట్టు ఉంటాం అన్నమాట. నేనైతే హెల్తీగా ఉన్నాను సార్, కానీ నాకు తింటే ఆరోగ్యం పాడవద్దని భయం. తినకపోతే నాకు నరాలు లాగిస్తాయి సార్ నైట్ పడుకునేటప్పుడు. ఆ ఒక్క ప్రాబ్లం ఉంది. బీపీ షుగర్ అది నార్మల్, అది పర్వాలేదు. అదొకటే నాకు ప్రాబ్లము. ఆయనకైతే ముడుకులు నడవలేకపోతే మిడ్ నైట్ అప్పుడు ఒక్కసారి ఆ కాలు అది అలాగ చుట్టుకుపోయినట్టు గొయ్యిలాగా అలా అయిపోతుంది. దానికి కొద్దిగా వ్యాయామం చేస్తే తగ్గుతాయి. పిక్కలకి కొంచెం పాదాలకి అది ఇట్లా వ్యాయామాలు ఎట్లా తిప్పే ఈ కాళ్ళ వ్యాయామాలు ఇవన్నీ కనుక ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా మీకు పిక్కలు పట్టేయటం, క్రాంప్స్ తగ్గుతాయమ్మా. అవి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. ఇంకోటి, ఈ వీక్నెస్ కాళ్ళల్లో రాకుండా ఉండాలంటే మనకి కొద్దిగా సాయంకాలం పూట ఎప్పుడన్నా కొద్దిగా ఈ నట్స్ ఎక్కువ తింటే వీక్నెస్ రాదు. అది స్టోరేజ్ ఉంది సార్, వేపిస్తాం, నేతిలో వేపేసి ఓ డబ్బాకి వేసేస్తాం. ఇవి నానబెట్టుకు తినండి, కొంచెం వేపిని ఎక్కువ తినలేం, తక్కువ తినాం. నానబెడితే ఎక్కువ తింటాం, వెగట్ రాకుండా ఉంటుంది అన్నమాట. అవి తిని కొంచెం రోజు కొబ్బరి బొండం కూడా తాగండి. షుగర్ మీద కొబ్బరి నీళ్ళు తాగినా షుగర్ పెరగదు. అట్లా చేస్తే ఈ వ్యాయామాలు చేస్తే వంకర బాటం తగ్గుతాయి అమ్మ. దానికి గ్రామ్స్ తగ్గిపోతాయి, దానికి అంత ఇబ్బంది అనిపించదు. రోజు వ్యాయామం చేయాలి, అప్పుడు ఏంటంటే ఆ మజిల్ పట్టేయకుండా బాగుంటుంది అన్నమాట. మధ్య టాబ్లెట్ వేసుకుంటున్నా. నిద్దట్లో ఎప్పుడన్నా చాపినప్పుడు, ముడిచినప్పుడు, సడన్గా ఇట్లా ఈడ్చుకున్నప్పుడు పట్టేస్తాయి. ఇలా చేస్తే అట్లా పట్టేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.